గిట్లా ఆయన ఎవరో అబ్బో బాగా తాకినాయి దెబ్బలు బాగానే తాకినాయి. ఆగో ఏమైంది? కుక్కలు ఎంబడవాడు అంగింపినాయా? ఏ కాదు కుక్కలే వెంబడి వాళ్ళే. అబ్బో మరి ఏమైంది? అంగి ఎట్లా చినిగింది? నేను అద్దు అద్దు అంటే మా బాబు టీషర్ట్ వేసుకున్నావు, ఎట్లా ఇంపుకున్నావు? మీ బాబు టీషర్ట్ వేసుకున్నామంటే ఏం చేయాలి? వేసుకోక నాకేమైనా అంగిలు కొనివ్వంటే కొనిస్తలేరా? ఇక మీ బాబు టీషర్ట్లు వేసుకోకుండా ఇంకేం వేసుకోవాలనే? మీకే పని చేయబడితే అరే ఒక్క బూచోటు అంగి బూచోటు కొనివ్వంటే కొనిస్తలేరా? అబ్బో నొప్పులు పాడుపడ నొప్పులు. పండక్కి పబ్బానికి బొచ్చడి ఇప్పించిర్రు, అల్లుని అని బాగానే మర్యాదలు చేసిర్రు. ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి నీకు పాయింట్ బూషర్ట్ కూడా ఇప్పిస్తారా? ఉన్నదంతా నీకే ఇచ్చిర్రు అమ్మి. ఇంకెక్కడికి తెమ్మంటారు వాళ్ళని పైసలు? ఏమో పోనీ పైసలు పాడుపడ పైసలు. అబ్బో ఈ నొప్పులు ఎట్లరో. ఎందుకు తినిగిందో చెప్పరాదు, తర్వాత అర్ధగంట కూర్చొని ములుగుదువు గాని. ఎందుకు తినిగిందంటే మన ఊరోళ్ళు వచ్చి పొలు కొట్టిపోయాను. ఇక మా అమ్మ అందరికి చెప్పుకుంటా పోయిందట, మా కొడుకు వాళ్ళ అత్తగారింటి కాడు ఉన్నాడు పోలి అని చెప్పిందట. అబ్బో మా అవ్వ తెలివి పాడబడా. అబ్బో ఆగో మనూరోళ్ళో చిన్ని నిన్నెందుకు పొలి కొట్టిపోయినరు? ఎవరు వాళ్ళు? ఎవరంటే తెలియదానే? మనకు పైసలు ఇచ్చిన వాళ్ళు మన ఊరోళ్ళు అందరూ వచ్చి ఓ పొల్లు కొట్టిళ్ళు. అత్త చెప్పిందట కదా శనికాన్నే ఉన్నాడు మా అల్లుడని. అబ్బో ఏం కొట్టుర్రో వాళ్ళదు. మరి కొట్టరా? నువ్వు 1000 రూపాయలు తీసుకుంటువి, కోట్లు ఇస్తానని వాళ్ళకి చెప్తివి. వాళ్ళు ఆశపడ్డారు నువ్వు పైసలు ఇవ్వకపోతే ఎక్కడ దాగున్నా వచ్చి కొడతారు. అరే నువ్వు కూడా వాళ్ళకే మాట్లాడతాను ఆవే. ఎవరి కోసమే? మన కోసమే కాదే, మనకే పైసలు రావాలని చూస్తే, మనకే కోట్ల రూపాయలు సంపాదిద్దామని నేను చూస్తే. అయ్యో దేవుడా, మన ఇంట్లోనే గిట్లుంటే ఇక బయట వాళ్ళు ఎట్లుండాలనే? ఇంట్లో గిట్లుంటే మన కోసం అంటానమా? మన కోసం అయితే కూలి పని చేసి అప్పు తెరుపుదాము అని అన్నా. ఇన్నావా నా మాట? ఏనన్నా కోటు సంపాదిస్తాను, దుబాయ్ పోతివి, కోటు సంపాదిస్తాను, హైదరాబాద్ పోతివి, లాస్ట్కి వచ్చి అత్తగారింటి కాడ ఉండబడుతుంది. బుజ్జి పోయిన బియ్యం కలిపెట్టినవా అని? అయ్యో అల్లుడు వాళ్ళు వచ్చి నిన్ను కొట్టినరా? కొట్టిల్లు మా కొట్టిల్లు. నువ్వే చెప్పినవాట కదా మా అల్లుడు చేను దగ్గర ఉన్నాడు పోలే అని. గట్ల చెప్తారా అత్త ఎవరన్నా? ఏం చేయాలి అల్లుడు? వాళ్ళు అడిగితే చెప్పిన, మాకు మాత్రం లేదా నీ మీద కోపం? కోట్లు తెచ్చిస్తానన్నావు. నువ్వు కొట్టాలని ఉండదు కానీ అల్లుడు అక్కడికి వస్తున్నావు. కోపం ఉంటే 2 దెబ్బలు కొట్టుండే అవ్వ. నేను కొడదామంటే నేను పొట్టిగా ఉంటే ఆయన పొడుగు ఉండే, జుట్టు అందుతలేదు. అగో గిదేందే మర్చిని, నీ కోపం ఏమున్నదే? నీ దగ్గర ఏమైనా పైసలు తీసుకున్నానే? మీ అవ్వాల దగ్గర అంటే పైసలు తీసుకున్నావు కాబట్టి కొట్టొస్తుందంటే న్యాయం ఉన్నది. నువ్వెందుకు జుట్టు అందుకుంటావే? అంటే మా అవ్వల దగ్గర పైసలు తీసుకుంటావు తీరు, నా దగ్గర పైసలు తీసుకుంటావు తీరా? మా అవ్వల దగ్గర తీసుకుంటే నా దగ్గర తీసుకున్నట్టు, అందుకని నాకు కోపం వస్తుంది. అయితే కొడతావే? జుట్టు పట్టి కొడతావా? అట్లనైనా కొంచెం కోపం తగ్గుతుందని కొడదామని చూస్తే నీ జుట్టే అందుతలేదా ఎంత ఎగిరినా? కొట్టాలంటే జుట్టు అందుకుంటే ఏమున్నదే బుజ్జి? నా 5 కోట్లు సంపాదించేదాకా వ్యవసాయ పని చేయించాలని అవుతారా? అవ్వో అత్త, గింత పని చేసి పెడతానా అయినా కానీ ఇంకా కోపం పెట్టుకున్నావా అత్త? ఏందో ఏమో ఈ గోస. మరిచి బోనంత అయితే అన్నం పెడుతుంది రావే. అన్నం అయితే పెడుతుందా? ఇంకా కాలే, పొద్దుట మేము ఇంత ఉప్మా వేసుకొని తిన్నాం, ఒడిచింది అన్నం ఏదా కాగు. అయ్యో ఇంకా వంట చేయలేదా? తల్లి బిడ్డలు 2 ఇంటికానే ఉన్నారు, ఒకరి ముఖం వాళ్ళు చూసుకుంటున్నారు. రానే ఇక పెట్టలేదా అనే బుజ్జి? ఇంకా బియ్యం పెట్టలేదా? ఏడబెట్టిందే, ఇదివరకు దాకా ఉప్మా తినుకుంటూనే ఉన్నా. సరే పెట్టుకో, నాకు ఉప్మా తొందరనే అరిగింది, మళ్ళీ ఆకలి అవుతుంది. వండు పోలి. అబ్బో వీళ్ళు ఎప్పుడు వండుతారు, నేను ఎప్పుడు తినాలి? అల్లుడు మాదిందు కానీ ఆ పొలం ఎండిపోతుంది, అన్నమంతలా పొలాన్ని నీళ్ళు పెట్టి రాపో. అబ్బా ఇవరిదాకానే దెబ్బలు తిని నాకు కాదత్తా. ఎట్లా పోవాలని నాకు ఈ నొప్పులు పెట్టుకొని? నొప్పులే ఉన్నాయి కాదత్త. పొల్లు కొట్టిలంటేనేమో మళ్ళీ పొలాన్ని నీళ్ళు పెట్టు, పెరటి నీళ్ళు పెట్టు. ఇక నేను పోనత్తా, ఇక నుంచి పోను. పోవా బుజ్జి? ఇక పోడట్నే అన్నం బంధు. మనం అప్పుడు ఉప్మా తిన్నాం కదా, మనకు ఆకలి లేదు. సపరేట్ ఇక పెట్టకు. అయ్యో అత్త, అండుమను మాగమోతా. ఓ దేవుడా, పని చేయకుంటే అన్నం పెట్టరట. అన్నం వద్దు అంటారు అత్త. అది అండిపి నేను మాగమోతా. పొలాన్ని నీళ్ళు పెడతా, పెరడికి పెడతా, అన్ని పనులు చేస్తా. ఏం చేయాలి తిండి కోసం? అబ్బో కూటి కోసమే కాదత్తా, కోటి విద్యలు. నేను పోయి నీళ్ళు పెట్టేస్తా. కూడైతే తయారు చేయాలి. కూడు ఉన్నారా? ఎవరు సపోర్ట్ చేస్తలేరుగా? ఉన్నారా లేరా? ఉన్నావు. ఎవరు? నేనే. అంత మంచేనా? మంచే. ఎన్నో రాంది మా ఊరుతో పడ్డది. ఎటు బయలుదేరినావు? అయ్యో మీ ఇంటికే బయలుదేరినా. ఇంటికి అద్దామని వస్తానా. మా ఇంటికా? ఎందుకు? ఆ కాలు కడుక్కొని ఇంట్లో రా. నేనే కడుకోరా అన్న? కాల్లో నీళ్ళు వచ్చుండేది ఏం లేదా? అయ్యో కాలో నీళ్ళు
అన్న కాలువ నీళ్ళు ఇచ్చినందుకు ఎక్కడ వచ్చే పంపులు అక్కడనే ఉండే కాలు కడుకొని ఇంట్లో రావడానికి ఏదో కాలువ నీళ్ళు లేవు అని మాటివి. సరతి కడుక్కొని వస్తానా కడుక్కొని వస్తా బాంచాను. ఈమె ఎందుకు వచ్చింది పని లేక? వీళ్ళ కొడుకు పెళ్ళా వీళ్ళ బిడ్డ పెళ్ళా? అయినా వీళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు లొల్లి అవుతుంది కదా, విడాకులు ఇవ్వచ్చు ఆమెకు. మళ్ళా వీళ్ళ కొడుకు పెళ్ళి చేయడానికి రావచ్చు. కాలు కడుకున్నా కొన్ని మంచిని పట్టుకరా దూపు అవుతుంది. పట్టుకత్తా కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి, పట్టుకత్తాను. కొడుకు అయితే మళ్ళీ పెళ్లి చేస్తాను రానాయి. పాత కోళ్ళతో పెద్ద లొల్లి అయిందా? లేదు మా కోడలు మంచిగా ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో అయింది, ఇప్పుడు మంచిగా ఉంటుంది మా కోడలు. అవునా? మరి ఎందుకు వచ్చినట్టు అడిగా సుత్తా. ఏం పనికి వచ్చినావు మరి? ఇక పని విన్నా వచ్చిన, పైసలు అయితే పెట్టుకుపోదా అని వచ్చిన. అవునా? మా ఆయన ఏమన్నా మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? మరి నాకు చెప్పనే లేదు. నా దగ్గర మీరు తీసుకున్నాడు కాదు, మీ అల్లుడు తీసుకున్నాడు. మా అల్లుడు తీసుకున్నా, మా అల్లుడిని అడగాలి అక్కడనే. మా ఇంటికి వచ్చాడు కూడా అయింది. అక్కడ 2 నెలలే నేను చూడబట్టి మీ అల్లుడు ఇక అగత్తలేడు అని ఇక్కడికి వచ్చిన. ఇక సరే మా అల్లుడు ఈయనే ఉన్నాడు, కానీ పొలాన్ని నీళ్ళు పెట్టవేయండు. వచ్చినాక కడుకో, నీ పైసేందో కొత్త ఏందో. అవునా? నీళ్ళు కట్టవేండా? పొద్దుగా నచ్చిన నేను ఇక్కడ అంత ఆగం మేమన్నా వంట చేసినావా? ఆకలి అవుతుంది. ఇప్పుడే అయినట్టున్నది అన్నం. బుజ్జి అయిందానే అన్నం? పట్టుకురండి, పైసలే ఒకన్నా పానం గారి గారు అవుతుంది. బుజ్జి అయిందానే వంట? మీ అత్త వల్ల ఏరాలు వచ్చింది, ఆకలి అవుతుంది అంటుంది. గామె ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఏం పని మీద వచ్చిందట? ఇదివరదాకా ఆమెతోనే నా మాట్లాడేది. అవునే, ఆమె దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు కదా అల్లుడు, ఆ పైసలు ఉడకపోదామని వచ్చింది. అయ్యో అవునా? పైసల కోసం వచ్చిందట అయితే? పైసల కోసం వచ్చింది అట్నే. ఎంత బాకీ ఉండేట అల్లుడు ఆమెకు? ఏమోనో మరి, 10,000 ఏమో తీసుకున్నట. 10,000 కావచ్చు. ఉత్త 10,000కే ఇక్కడ దాకా వచ్చిందా? అక్కడ దానికి ఇవ్వపోదురా? అబ్బో, 10,000 కోసం కాదే అవ్వ, 10,000 ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడట మీ అల్లుడు. అందుకోసం అనే మెల్లతో పట్టుకొని వచ్చింది. ఏమో పో, ఆమె ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. నాకైతే 5 కోట్లు ఎలా 1 కోటి ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడు కానీ అవ్వ అవ్వ ఎటు పోతాను, ఇట్రా. ఏంటిదా బుజ్జి? ఆమె ఏ ఇంటికి పోయినా నాకు ఇద్దే లేదు అద్దే లేదు అని పేరు నల పెడుతుంది. బాపుని బస్ స్టాండ్కి పోయి ఇంత కూర పట్టుకరమ్మనమ్మ, మళ్ళీ అడిగి పోయినాక నాకు పేరు వస్తుంది. ఇగో వాళ్ళ ఇంటికి పోతే, వాళ్ళ అవ్వగారి ఇంటికి పోతే ఇంత కూర నన్ను తెచ్చిపెట్టలేదని ఊరంతా చెప్పుక తిరిగి అందరితో మాటలు అనిపిస్తుంది. అవసరమా మనకు ఇంత కూర తెమ్మనే బాపును? అవునా? సరేది. అయ్యో బాపేట పోయినట్టున్నది కాదే. సరే నేను తెత్తది. మనం ఎంత తినట్టుంటుంది, ఆమె కింద పెట్టినట్టుంటుంది. కూర్చో. కూకోమ్మని ఎట పోతాను? ఇక్కడ అన్నం పెట్టుకురమ్మని చెప్తే ఎట పోతాను? ఇప్పుడే అత్తాగు చికెన్ మటన్ పట్టుకత్తా. అబ్బా చికెను మటనా? అబ్బా కమ్మ తింటా, ఇయ్యాల కడుపు నిండా తింటా. ఇక ఇంత తింటాను. ఇక చికెన్ మటన్ అయితే బాగా తింటా. ఇక అత్తమ్మ అంత మంచేనా? అంత మంచిగా బిడ్డ. ఇక్కడికి వచ్చి బాగానే దొడ్డ అయినావు కదా. ఇక దొడ్డంటే అక్కడ నీళ్ళు పడకపోయేది, తిండి పడకపోయేది. ఇక్కడ మా అవ్వగారి ఇల్లు కదా, మంచిగా కూర్చొని తింటాను. మా అవ్వ మంచిగా కమ్మ పుల్లగా అన్నీ చేసి పెడుతుంది. అందుకే కొంచెం దొడ్డైనా కావచ్చు. అక్కడ అంత మంచిగా మా చెట్లు చేమలు వాటి మొక్కన చూస్తాను. మా నిమ్మకాయ చెట్టుకి ఏమన్నా నిమ్మకాయలు అయినాయా? నిమ్మకాయలు ఇంకా కాలే. అన్ని చెట్లకు నేనే నీళ్ళు పోతాను రోజు. అవునా అత్తమ్మ? సరేతి కాసేపు ఓపిక పట్టు. మా అవ్వ బస్ స్టాండ్ పోయి చికెనో మటనో తీసుకొస్తుంది. మా కాందానే వేరు. వచ్చిన చుట్టాలను మస్తు కరుచుకుంటాం మేము. అవునా బుజ్జి? మీ అమ్మ అనుకుంటూనే పోతాంది, తెత్తది కావచ్చు. తెత్తది. మా అవ్వ మటన్ తెస్తే నీకు పులుసు పెట్టన్నా, ఫ్రై చేయన్నా, నీకేమిష్టం? ఆకలి మంటతోటి ఉన్న కాదు బిడ్డ, ఎట్టయినా సరే తింటా. సరే తెచ్చుట్టానే దగ్గరికి అంతా కానీ మంచినీళ్ళు కావన్నా ఇంకా? అబ్బో నీళ్ళు తాగితే కడుపు ఉబ్బుతుంది, మళ్ళీ మటన్ పట్టది. మరి మటన్ అయ్యే వరకు ఆగగలుగుతావా అత్తమ్మ? ఇంత వెళ్ళిపోయితే ఒక నూరన్నా తింటావా? అద్దు బిడ్డ, మళ్ళీ ఏం కష్టపడి మళ్ళీ ఏమి నూరుతావు? నువ్వు మటన్ అన్నావు కదా, ఇక మటనే తింటా. ఇక వెళ్ళిపోతే ఒకతో తినబుద్ధి కాదు. ఇక మళ్ళీ మటన్ అన్నాక తినబుద్ధి కాదు. నాకు తెలుసు అత్తమ్మ, నీకు మటన్ అంటే ఎంత ఇష్టమో. నీకు మటన్ అంటే బాగా ఇష్టం అని నాకు తెలుసు. అబ్బా నాకు మటన్ అని ఇష్టమని నీకంటే తెలుసు బుజ్జి. అబ్బో నాకెందుకు తెలియదు అత్తమ్మ? మీ బుజ్జి పెళ్ళప్పుడు నువ్వు అందరితో కూర్చొని తిందామని పళ్ళెం పట్టుకొని వడ్డించటోళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళే, పళ్ళెంలో 4 ముక్కలు వేసి ఇంతంత సూప్ వచ్చిన వాళ్ళే వడ్డించటోని మొక్కన పళ్ళె విసిరి కొట్టి పెళ్లి కూతురు తల్లిని నాకే 4 ముక్కలు ఎత్తారా? మటన్ వేయకపోతే ఈ పెళ్ళే క్యాన్సిల్
కిలో మటన్ తీసుకొచ్చి నీ ముంగడ పెడితే గప్పుడు కాదు నువ్వు శాంతానికి వచ్చింది నేనెట్లా మర్చిపోతా అత్తమ్మా అయ్యో బుజ్జి నువ్వు గదంతా చూసినావా? అబ్బో గదంతా చూసినావా బిడ్డ నువ్వు? నేను తింటానని ఆశ కొద్ది ఉంటి, నాకు పెట్టకపోతే కోపం రాదా మరి? అవునత్తమ్మా అవును, కోపం వస్తుంది. ఇరిగ తిందామని ఆశపడ్డప్పుడు వాళ్ళు పెట్టకపోతే కోపం వస్తుంది. మళ్ళీ మీ బిడ్డ పెళ్ళేనాయి. గదే బుజ్జి గదే. కొడుకు ఎన్ని గంటలకు వస్తాడు? ఏమో ఎదువారైతుందో, మన ఊరోళ్ళు వచ్చి పొల్లు కొట్టిరి అలా ఆయనను. ఇక ఎదువారైతుందో పొలానికి నీళ్ళు పెట్టబోయిండు. అయ్యో మరి ఎందుకు కొట్టినట పొలు? ఏమో ఎందుకు కొట్టిందో ఆ ముచ్చట్లు నాకు ఎక్కువ చెప్పడు. మన ఊరోళ్ళు ఎందుకు కొట్టిందో ఈయన ఎందుకు తన్నులు పడ్డాడు. ఊర్లో మనిషిని కొట్టుడు తప్పు కదా మన ఊరోళ్ళది? తప్పే నువ్వు కూడా నలుగు తన్నే పోతావు కావచ్చు పోయేటప్పుడు. నేను మసాలా నూరు తత్తమ్మా కూసో. నూరుపో మీ అమ్మ చారు కానీ అన్ని నూరు తయారు పెట్టు. తెచ్చినా 2 తలకాయలు పట్టుకొచ్చిన ఇరుగా తిందాం. అబ్బా 2 తలకాయలా? అబ్బా ఇరుగా తినాలి ఇక. 2 తలకాయలు తెచ్చింది అబ్బా. 2 తలకాయలు ఇరుగా తినాలి ఇక. ఇగో బుజ్జి 2 తలకాయలు పట్టుకొచ్చిందే. ఇగో నేను అంతే మెస్తదో నువ్వే అండు బిడ్డ. సరే నేనే వండుతా. మంచిగా అండు. సరే అవ్వా సరే. ఏమైందో ఆకలి అవుతుంది బాగా. అయిందా? గదేనా అయితాంది బుజ్జి అయిందానే ఇంకెంతసేపు? అయితాంది ఓ 2 నిమిషాలు. సరే 2 నిమిషాలే 2 నిమిషాలు అయితే తినుడే. మా బుజ్జి తలకాయ కూర కమ్మనంటది, జుర్రవచ్చు తాగవచ్చు. మొత్తం నేనే తినిపోతా 2 కిలోలు తాకా. తాగడం గొప్ప తాగడం గొప్ప, తాగడం గొప్ప తాగి ఊగడం గొప్ప. హలో తమ్ముడేనా? ఆయననే. అయ్యో ఇయ్యాల కూడా తాగొచ్చిండు, ఇంటి చుట్టాలు వచ్చిండ్రు. ఏంది ఇయ్యాల కూడా తాగొచ్చినవా? తాగడం గొప్ప తాగి ఊగడం గొప్ప. వస్తే తాగుడు పాడబడా. ఆమె చూస్తే ఊరంతా చెప్ప తిరుగుతుంది, వాళ్ళ ఊరంతా. ఇంట్లోవా సపరేట్ ఇంట్లోవా? అయ్యో సొలుగుడు పాడబడా. అబ్బో తమ్ముడు ఇరుగా తాగుతాయి కదా. సపరేట్ కూసో. ఈ తాగుడు ఏందో ఏమో, ఎప్పుడు తాగి రాకపోయేదో ఇయ్యాలనే తాగొచ్చిండు. తెలుస్తాంది తమ్ముడు చూస్తే నాకు తెలుస్తలేదా? నాకైతే నాకు ముందుగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకురాబా. బుజ్జి ఏమైందే? అయిందా? అత్తమ్మ ఆగుతలేదు కాదే. ఆగవ్వా కూర అవ్వడానికి వస్తుంది కానీ కొత్తిమీర పుదీనా లేదు. అవి లేని రుషేడ్ ఉంటుంది. నేను పోయి ఇక దుకాణంలో కొనుకొత్తా. పో కొత్తిమీర పుదీన తెస్తుందట. అని లేచినాక కమ్మ తిందాం ఇద్దరం కూర్చోండి. తాగాలిరా మనము తినాలిరా, తాగి మనము ఊగాలిరా. తాగాలిరా మనము తాగి మనము ఊగాలిరా. బా కాలుతాంది గంజు వేడిగా ఉండే. బా ఏమైందో బుజ్జి ఎదువారైతే? అత్తమ్మ ఆకలి చస్తుంది కాదు, విలువల మారుతుంది. అవ్వా అయ్యా కోళ్ళు వచ్చిందా? వచ్చింది. పుదీను కొత్తిమీర తెచ్చిందే. వాళ్ళు లేచి దించుకొచ్చి మనం పెట్టుడే, మన ఇద్దరం తినుడే. ఇక తినుడే, నేను ఇన్నే కూర్చొని తింటా. అవ్వా బాబు అయ్యో ఏమైందే బాబుకు? ఏమైందే? నేను ఆడికి రోజు తాకని మొత్తుకుంటూనే ఉన్నా. ఏమైందే? ఇగో తమ్ముని సంగతి తర్వాత కానీ నాకు ఆకలి అయితే అన్నం పట్టుకురాన్ని. అరే నీకేమైందని మేము ఆగపడతా అంటే నీ ఆకలి కాచిందా? మరి తింటున్నాని ఆగరాదు. ఏమైంది అవ్వా? బాబుకి ఏం కాలేదే. అవ్వ నువ్వు తెచ్చిన తలకాయ కూర మొత్తం ముడుచుకొని బాబే తిన్నాడు. అయ్యో అవునానే బుజ్జి? అయ్యో తిన్నాడా? 2 కిలోల కూర ఒకటే తిన్నాడా? తిన్నాడు మొత్తం గంజూడ్చుకొని తిన్నాడు అత్తమ్మ. అయ్యో తలకాయ కూర, అంత ఒక్కడే తిన్నాడా? అయ్యో తలకాయ కూర 2
అయ్యో ఆమె పిచ్చిదే సట్టినది కాదే, తలకాయల కూర అని మొత్తుకుంటుంది కాదే, ఎట్లనే? ఏమో అవ్వా, నాకేం అర్థమైతలేదు. కొడుక వచ్చినవా? నా పొద్దుడుతుంది తిండే పెట్టలే, నా పైసలు నాకు ఇయ్యి, నీ పోతా. నీ పైసలు నీకెక్కడి పెద్దమ్మ, మన ఊరిలో కావాలంటే నువ్వు కూడా 4 దెబ్బలు కొట్టిపో, నా దగ్గర 1 రూపాయి అయితే లేదు. నీ దెబ్బలు ఎందుకు కొడతా కొడుక? నా పైసలు నాకు ఇయ్యి, నా 1 రూపాయలు నాకు ఇయ్యి. పైసలు అంటే ఏం చేయాలి పెద్దమ్మ, ఇప్పుడు లేవు. అక్కడ రాంగైనా పట్టుకొచ్చి ఇత్తపో, ఏటీఎంలో కొట్టుకొచ్చి ఇత్తపో. మాగిత్త గిట్ల తొందరపడితే ఎట్లా పెద్దమ్మ? తొందరపడదు, తొందరపడతాయి పనులు ఇవన్నీ. ఓ పైసల కథ కదా, పైసలు అక్కడ తేవాలి, ఇక్కడ తేవాలి, అక్కడ ఇవ్వాలంటే ఎన్ని కథలు చేయాలి. ఓ పెద్ద కథలు ఉంటాయి పెద్దమ్మ. అందుకని నేను పట్టుకొచ్చి మాగిత్తపో. ఇవరకే పొద్దున మన ఊళ్ళో కొట్టిన దెబ్బలే బాగా ఎత్తానాయి. ఆకలి అయితే వీళ్ళు అన్నం పెట్టగా మళ్ళీ పెరటి కాడికి పోయి 4 కంకులు కాసుకొని తినేస్తానా, ఏం చేయాలి? ఇక్కడ ఈ గండం అక్కడ ఆ గండం అన్నట్టు ఉన్నది. సావరాదు బతకరాదు అన్నట్టు ఉన్నది. నువ్వేమో పైసలు అని నువ్వు ఊరికి వచ్చినావా? తెలివి పాడవాడ తెలివి. ఎన్నడు పట్టుకొచ్చిస్తావు? ఆ తారీఖు చెప్పు నాకు. తారీఖు అంటే పెద్దమ్మ, నేను చదువుకున్నది 6 తారీఖులు మర్చిన. ఏ తారీఖో ఓ తారీఖు ఉన్న తారీఖులే పట్టుకొచ్చి తప్పో. ఈ తారీఖులు బారీకులు అంటే నడుతుందా? సరే, వచ్చే నెల 10వ తారీఖు తిరుపతికి తీరంగం పోతా, తప్పకుండా తెచ్చి. సన్నా తెచ్చి తప్పో. మరి తెచ్చి తప్పకుండా. తెచ్చిత్తా. మరి తిరుపతి తీరంగం పోతా, మరి కావాలి డబ్బులు. మరి 1 కోటి రూపాయలు మర్చిపోకు. ఇగో సంచులు పెట్టుకుపోతా అని బ్యాగ్ పట్టుకొచ్చిన. సన్నా మర్చిపోకు ఇక. మరి సరేపో తెత్తపో. అబ్బో 1 కోటి రూపాయలు కావన్నాడు, 1 కోటి రూపాయల మీదే కూర్చుంటారు. ఏం తెస్తావో ఏం కాతో, ఏమి ఇస్తావో ఏం చేస్తావో. ఓది కూటికి గతి లేక నేను ఎడతానా? తినుడు ఎట్లరో గతి, నా తిండే లేదు కదా, ఎట్లరా భగవంతా నేను జావేసి వస్తానా? 1 కోటి రూపాయలు అని వీళ్ళు చత్తాలు. పొద్దుడుసుంది తిండి పెట్టలే, 2 తలకాయలు తెచ్చిందట, ఆ తాగొద్దు అమ్మడే తిన్నట. ఏం లాభం? పొద్దుడుసుంది వచ్చిన తిండికి అన్యాలం గావరైతుంది, కండ్లు పోయి కంతల్లో చేరినాయి. నేను ఎట్లా పోతానో ఏమో గావరంగా. వాళ్ళు తలకాయలు తెచ్చుకున్న పెట్టరు, మెడకాయలు తెచ్చుకున్న పెట్టరు, అన్నీ వాడ కడుపులలోనే వేసుకుంటారు. ఇంకంతే. అల్లుడు, నా 5 కోట్లు ఇచ్చినాకనే ఆమెకు 1 కోటి ఇవ్వాలి. మరి నా 5 కోట్లు అయితే ముందుగా ఇవ్వాలి నేను చెప్తానా? ఓషిని, మా అవ్వ మారది, ఈయన మారడు. నిమ్మలంగా తలకాయ కూర తిందామంటే మా బాబు మొత్తం ఊడ్చుకొని తిన్నాడు. గింత ఉంచలే. మొత్తం తిన్నాడా అనే బుజ్జి? ఏం లేదా? మొత్తం తిన్నాడే. 2 తలకాయల కూర మొత్తం తిన్నాడా? ఇదో తాగితే తత్మే తెలియదు, ఎంత తింటాడో తెలియదు. ఈ మొద్దు అన్నాడు. మంచిగా అయింది, వీళ్ళు అండుకున్న కూర మామ తాగచ్చి మొత్తం తిన్నాడట. నాకెంత సంబరం అవుతుందో. ఒక్క ముక్క ఏమంటే ఓ పాప చుట్టుకున్నట్టు చేస్తారు వీళ్ళైతే. మామ మంచోడు, మంచిగా తిన్నాడు వాళ్ళ లేకుండా.